నమస్తే. ఈరోజు మనం వీడియోలో కేవలం బియ్యం పిండితోనే ఎంతో రుచిగా కరకరలాడే పకోడీలను తక్కువ సమయంలో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇంట్లో ఉన్న వస్తువులతోనే పూట టీ టైంలో స్నాక్స్ లాగా కూడా వీటిని చిటికలో చేసే విధంగా ఎలా చేయాలో చూసేద్దాము. ఉల్లిపాయలు అయితే అలా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. బౌల్ తీసుకుని అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఇంకా కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసుకుని ఉప్పు కూడా వేసుకుని కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మన చేతికి అలా గట్టిగా ఉంటాయి కదా, కలిపేటప్పుడు కొంచెం సాఫ్ట్నెస్ వచ్చే వరకు కలుపుకోవాలి. ఉల్లిపాయలు అలా సాఫ్ట్గా వచ్చే వరకు కలుపుకున్నామంటే మనం పకోడీలు వేసేటప్పుడు అవి చక్కగా ఫ్రై అవుతాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇందులోకి ఒక స్పూన్ శనగపిండి వేసుకుంటున్నాను. మొత్తం బియ్యం పిండే కాకుండా ఒక స్పూన్ అంటే ఒక స్పూనే శనగపిండి వేసుకుంటున్నాను. ఇంకా ఒక గ్లాస్ కి అయితే బియ్యం పిండి వేస్తున్నా. జీలకర్ర కూడా వేసుకుని మనం కలిపాం కదా ఉల్లిపాయలు, అవన్నీ కూడా ఆ కలిపినప్పుడు అందులో నుంచి వాటర్ వస్తాయి. ముందు కలుపుకుని చూడండి, సరిపోతే వాటర్ వేసుకోండి. అన్నారు కదా, మనం పిండిని అలా చేత కలుపుతున్నప్పుడు వాటికి ఉన్న తడికి ఆ పిండి అంతా కలిసిపోతుంది కదా, అలా కూడా సరిపోతుంది. కొన్ని నీళ్ళైతే ఇలా చల్లుకోండి. ఎక్కువ పిండి పోసేసుకున్నప్పుడు కలుపుకుంటాం కదా, అలా పకోడీ అసలు టేస్ట్గా ఉండవు. ఇలా ఆనియన్స్ కనపడుతూ ఉండాలి, వాటికి పిండి కోటింగ్ కావాలి, అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది. పిండి ఎప్పుడైనా కూడా గట్టిగానే కలుపుకుంటేనే పకోడీలు చాలా క్రిస్పీగా కాలుతాయి. ఇదే కలిపేసుకున్నాం కదా, నూనె బాగా వేడయ్యాక చిన్న చిన్న పకోడీలాగా వేసుకోవాలి. రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని సర్వ్ చేసుకోవడమే. టైంలో 10 నిమిషాల్లో అయిపోయి ఈ పకోడీ అయితే పిల్లలకి పెద్దవాళ్ళకైనా చాలా ఇష్టము. మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని రుచికరమైన వంటల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాగే మన వీడియోని చూస్తూ ఉండండి.